ఆయన మారాను మధురంగా మార్చారు, ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చారు, ఆయన ఎర్ర సముద్రమును రహదారిగా మార్చారు, ఆయన బెనోనిని బెన్యామినిగా మార్చారు, ఆయన కదిలే రెల్లుని స్థిరమైన రాయిగా మార్చారు. దేవుని బిడ్డలారా, మరణమునే జీవముగా మార్చారు, శాపమును దీవెనగా మార్చారు. అసలు ఆయన మార్చలేదేమిటి? సమస్తమును మార్చగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇదిగో దేవుని వాక్యంలో రాయబడింది, సమస్తమును మార్చువాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, ప్రార్థిస్తున్న దేవుడు, మన కొరకు వస్తున్నాడని ఎదురు చూస్తున్న మహామహిమ కలిగిన దేవుడు ఏమైనా చేయగలడు, ఏదైనా మార్చివేయగలడు. కాలములో మార్చాడు, బెల్షస్సరు ప్రభుత్వాన్ని మార్చాడు, నెబుకద్నెజరు గర్వమనిచాడు, ఫరో సైన్యపు పీచమనిచాడు, అష్షూరు సైన్యమును లేకుండా చేశాడు. ఆయన ఏమైనా చేయగలడు, సమస్తమును మార్చగలిగిన వాడు. ఉప్పు నీటిని మంచినీటిగా చేయలేదా? కుండలో విషయాన్ని మాయం చేయలేదా? ఆఖరి చుక్కలు మిగిలిన కుండలో రెండు అప్పులన్నీ తీర్చలేదా? ఏం చేయలేదు ఆయన? ఒక ఉగ్రవాదిని అపోస్తలుడిగా మార్చలేదా? పసిబాలుని ప్రవక్తగా మార్చలేదా? చలించిపోతున్న మన సుస్థిరమైన అపోస్తలుడిగా నిలబెట్టలేదా? నిషేధించబడ్డ రాయిని మూలకు తలరాయిగా చేయలేదా? ఆయన సమస్తమును చేయగలడు, ఆయన సమస్తమును మార్చగలడు. ఇది చరిత్రలో నిరూపించబడ్డ సత్యం. భయంకరమైన రాహాబు వంటి వారిని, సమరయ స్త్రీ వంటి వారిని తన సాక్షులుగా వంశావళిలో తల్లిగా చేసుకోలేదా? ఆయన ఏం చేయలేదు చెప్పండి? రూతు వంటి విధవరాలిని, ఎస్తేరు వంటి అనాథ పిల్లను రాణులుగా మార్చేయలేదా? ఏం చేయలేదు? విచిత్రమైన విషయం ఏమిటంటే, ఏదైనా మార్చగలిగిన దేవుడు, సమస్తమును మార్చగల దేవుడు. ఒక్కటి మాత్రం నిన్నే మార్చుకోమంటున్నాడు. అది ఈ పూట మన మాట. సమస్తమును మార్చగలడు. God who can change everything in anything. Within a fraction of seconds, God can change everything. Whatever it is, wherever it is.